హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మేమైతే సండేని అయితే ఏమేమి స్పెషల్ చేస్తున్నాము, మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను, చూద్దాం పదండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఇలా స్పెషల్ ఏంటిగా చూద్దాం. ఇది మటనా? చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లోనైతే ఈరోజు మటన్ చికెన్లోకి అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చికెన్, ఇందులో మటన్. మా ఇంట్లోనైతే ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ అయితే చికెన్ అండ్ మటన్. అందుకోసం అంటే నేనైతే చికెన్ తినాను కాబట్టి నా కోసం అయితే మా వాళ్ళు అయితే చికెన్ తింటారు. Kuliah bokeh sih ya. Kuliah bokeh. Macet. కొంచెం లైట్గా దీంతో స్మెల్ వస్తాయి బాగా. బిర్యానీ తినడం లేట్ మా వాళ్ళు, ఉండాలి గ్రేవీ కొంచెం అయితే కుక్కర్లో అయితే వేసింది, ప్రిపేర్ అయితే అవుతుంది. మంచి ఉంటుందా? స్నానం చేసినాక తినాలి. ఓకే, చూపి అన్న. ఓకే, నాన్న పెట్టుకున్న నీళ్ళనే వస్తున్నాం, మళ్ళీ బాగా మెత్త అవుతుందని అవే వాటర్ ఇలా వేసుకున్నాం. ఒక మంట పెట్టి బంద్ చేస్తా. మంచిగా కలపది. పెట్టు, కొత్తిమీర వేసినా, ఇంకొక మంట. ఎక్కడి అది పెట్టేదేనా? టమాటా చెట్టు కడికండా? ఏ నాని ఇట్రా, బాములుండే ఇట్రా. అయ్యో రేతేజ, ఏడ దింపుకు వచ్చినావు? తమ్ముడా అక్కడ దింపుకొచ్చిండా? నువ్వు ఎందుకు పడేసినావురా తమ్ముడు దింపుకొస్తే? మళ్ళీ ఎట్రా అద్వైతేజ, ఇక చిన్నవానికి ఉన్నంత లేదు నీకు. నువ్వుట్రా తెంపా. అయ్యో నువ్వు తెంపకుర్రి లేవుర్రి, ఈడు పిచ్చోడు. అయ్యో ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర అయితే 2 టమాటా చెట్లు అయితే పెట్టిన. టమాటా చెట్లు ఎంత పెద్ద ఉన్నాయో చూడండి, మస్తు టమాటాలు అయితే కాసినాయి చెట్టుకి అయితే. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి టమాటా కాయలు మా చెట్టు ఫ్రెండ్స్. ఇవి
రాముని ఇక్కడ ఒకటి వండింది, ఇదొకటి. చూడండి ఫ్రెండ్స్, దొరికినాయా? నిన్న 6 దొరికినాయి. ఇలా 4 టమాటాలు అయితే దొరికినాయి మాకు ఈరోజు మా చెట్టుకు. ఈ చెట్టుకు అయితే 2 చెట్లు కానీ ఒక 50-60 కాయలు కాసినాయి. ఇలా రైతులకు కాస్తే మాత్రం మస్తు లాభాలు వస్తాయి. కానీ ఇంటికాడ పెరిగినంత చేనుల పైన ఎంత పెరిగాయి చూడండి. ఇంకా ఉన్నాయి, మస్తు ఉన్నాయి టమాటాలు. ఇందులో కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి ఇంకా మస్తు ఉన్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆదివారం వస్తే గిదే ఇవ్వాలి. ఆడాడతాడు ఇక చిన్నోడు. ఇంకేడే ఉన్నాయి కూరగాయలు తెంపుతావా? ఉల్లిగడ్డ అయితే ఉల్లినారు ఏదైతే కూరలు వేసుకోవడానికి అయితే పెట్టుకున్నాం మేము. చూడండి ఇంట్లో వెరైటీ అయితే పెట్టారు. ఇగో ఇది కూడా ఉల్లినారు పెట్టినాం ఇలా కుండీలలో తాజాగా. ఇగో కొత్తిమీర అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఇంటి దగ్గరనైతే కుండీలలో కొత్తిమీర, ఇలా మెంతి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంటి దగ్గరనైతే ఇలా పెట్టుకుంటే మనం ఇవి కొనుక్కోవడానికి అవసరం ఉండే ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం అయితే చాలా ఉపయోగపడతాయి. ఇలా చూడండి విలేజ్లలో ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేము. అయితే చిక్కుడు అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ టమాటా చెట్లు పెట్టినాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవి చిన్నగా కాస్తున్నాయి చూడండి, చూపించబోతున్నాను. ఇక్కడ కాస్తుంది చూడండి ఫ్రెండ్స్. టమాటాలు అయితే ఈడ కూడా 4-5 ఉన్నాయి ఈ చెట్టుకు చూడండి. ఇక ఇక్కడ కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకు. టమాటా చెట్లు పెట్టినాం కాలువ పంటి. ఇది ఒకటి కాస్తుంది చూడండి. ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ టమాటా చెట్లు అయితే ఎండిపోయినాయి, ఎందుకంటే మొన్నటిదాకా వాటర్ లేక. ఏనా ఆగు, వీటికైతే మనం పొయ్యిలా బూడిది పోస్తున్నాం ఫ్రెండ్స్. నేను పొయ్యిలది బూడిది పోసుకుంటే ఎరువులాగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా చెట్లకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బూడిద అయితే వస్తున్నాను చూడండి. బూడిద పోసిన పొయ్యిలది చూడండి ఫ్రెండ్స్. ఇలా బూడిద పోసుకుంటే ఏమవుతుందంటే చెట్లకైతే పురుగు పట్టకుండా మంచిగా ఎరువులాగానైతే బాగా యూజ్ అవుతుంది. పల్లెటూరులో అయితే టమాటా చెట్లకైతే ఇలానే అయితే యూజ్ చేసుకుంటారు. వంకాయ చెట్టు కూడా పెట్టినాం ఫ్రెండ్స్ మొన్ననే. ఇక్కడ ఒకటి పెట్టినాం చూడండి. ఈ వంకాయ చెట్లు అయితే ఇప్పుడే పిందెలు అయితే పడుతున్నాయి చిన్నవి చూడండి, చూపిస్తాను. మటన్ కూడా అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు స్నానాలు చేసిన తర్వాత అయితే తింటాం. బగారా బువ్వ చూడండి ఎలా ఉందో. సాఫ్ట్ అవసరం ఉన్నది వేసుకుంటా, నువ్వు వేసుకో. అలా అయితే మంచిగానే ఉంది. మరి ఎక్కడ పెట్టుకుంటారు, నాకైతే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. పొద్దుగాలన అయితే మటన్ చికెన్ అయితే వేసుకున్నాం కదా, మటన్లోకి అయితే పూరీలు అయితే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి సాయంత్రం పూట అయితే ఇలా సండే కదా పూరీలు అయితే చేసుకుంటున్నాము మేము. పొద్దుగాల మటన్ చికెన్లోకి అయితే కాలేదా నూనె? ఏ అద్వైత్
చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ అయితే తీసుకున్నాం కదా. మటన్లోకి అయితే పూరీలు అయితే తింటాం ఇప్పుడు మేమైతే సాయంత్రం పూట. ఓడు ఇట్లా చూడండి ఫ్రెండ్స్, పూరీలు అయితే ఎలా పొంగుతున్నాయో. ఆడుకోరికి అట్లా ఏంటి అది